హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా మన పిఎంసి ప్రేక్షకులకి, స్వర్ణామృతం ప్రేక్షకులకి అందరికీ కూడా ఆ స్పెషల్ వెల్కమ్. సో గత ఎపిసోడ్లో మనం చార్ధామ్ యాత్ర, సో పత్రి మేడం గారు వారి యొక్క సిస్టర్స్తో అహ్మదాబాద్ నుంచి మొదలైన యొక్క యాత్ర అంతా కూడా కేదార్నాథ్, గంగోత్రి, సో ఆ ప్లేసెస్ అంతా కూడా మనకి గత ఎపిసోడ్లో చూపించడంతో పాటు చాలా ఒక గొప్ప విషయం, ఇద్దరు మాస్టర్స్ వారి యొక్క ఒక మెడిటేషన్, ఆ గుడిలో మెడిటేషన్ చేసేటప్పుడు ఇద్దరు మాస్టర్స్ సో లైట్ రూపంలో రావడం, ఆ యొక్క ధ్యానానుభవం ఎప్పుడైతే మేడం ఆ ఒక 14 కిలోమీటర్స్ కంప్లీట్గా ఆ కొండ కిందికి దిగుతున్న ప్రాంతంలో ఎప్పుడైతే మన పిఎస్ఎస్ఎం గురించి కానీ పత్రిసారి గురించి కానీ సో తలుచుకున్నప్పుడు ఎవరైనా ఉంటే బాగుంటుందని ఒక్క క్షణంలో ఇద్దరు మాస్టర్స్ రావడం, సో వారితో సాంగత్యం చేసుకుంటూ ఒక సజ్జన సాంగత్యంలో భాగంగా మాట్లాడుతూ ఒక చిట్ట చివరి ఆ ఒక క్షణంలో మనం ఇద్దరిని కూడా చాలా బాగా దర్శనం చేసుకున్నారన్న ఒక మాట చెప్పగానే ఆ ఇద్దరు స్టార్స్ ఎవరో కాదు, ఈ మాస్టర్స్ అనుకొని ఒక తేరుకునే లోపు ఆ మాస్టర్స్ అక్కడ అదృశ్యం అవ్వడం, ఇలాంటి ఒక గొప్ప అనుభవం ఆ యాత్రలో భాగంగా మనందరితో కూడా చాలా డీటెయిల్గా పంచుకోవడమే కాకుండా ఒక అద్భుతమైన కథ ద్వారా ఒక స్టోన్స్, ప్రతి ఒక్క స్టోన్ కూడా ఒక అద్భుతమే, ప్రతి ఒక్క అవకాశం కూడా ఒక అద్భుతమే అన్న ఒక గురువు శిష్యుల యొక్క సంభాషణ, అందులో నుంచి వచ్చిన జ్ఞానం, సందేశం అవన్నీ కూడా మనకు గత ఎపిసోడ్లో చర్చించుకోవడం జరిగింది. సో ఈ యొక్క ఎపిసోడ్స్లో ఆ యాత్ర విశేషాలతో పాటు ఒక ఆధ్యాత్మికమైన విషయాలు, ధ్యానానుభవాలు, అక్కడ మాస్టర్స్తో జరిగిన ఒక సందేశాలు, ఇవన్నీ కూడా కలగలిపిన ఈ ఎపిసోడ్స్ స్వర్ణామృతంలో ఒక కొత్త ఒరవడికి మనకి చూపిస్తూ మనందరినీ కూడా ఆ ఒక ప్లేసెస్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో గత ఎపిసోడ్లో మనకు స్టార్ట్ అయిన ఒక యాత్ర ఇంకా చాలా మిగిలి ఉంది. సో ఆ యొక్క విశేషాలు ఇంకొన్ని పేజీలు ఈ యొక్క స్వర్ణామృతంలో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, వెల్కమ్ మేడం. లాస్ట్ ఎపిసోడ్లో మేడం మొత్తం గంగోత్రి, కేదార్నాథ్ వాటన్నిటినీ కూడా చూపించేస్తారు మా అందరికీ. ఇంకా ఒక్కొక్కరు ఎపిసోడ్ చూడగానే ఇంకా టికెట్లకి పరిగెడతారా మేడం, వ్యాక్సిన్ కూడా వచ్చేసింది కాబట్టి. సో ఇంట్లో చాలామందికి ఉండి బోర్ కొట్టింది ఖచ్చితంగా. సో ఎక్కడికో వెళ్ళాలనే వాళ్ళకి ఒక ఆలోచన కనుక ఉంటే మీ ఎపిసోడ్స్ వాళ్ళకి మంచి ఊపు తీసుకొస్తుంది మేడం. అంటే ఎక్కడికో ఊటీ, మైసూర్ ఇట్లాంటి వాటికన్నా ఇలాంటి ఒక ఎనర్జెటిక్ ప్లేసెస్ అండ్ ఎస్పెషల్లీ నేచర్, ఫుల్ ఆఫ్ నేచర్ అండ్ హిమాలయ పర్వతాలు, మంచు కొండలు అండ్ ఫాగ్ అండ్ ట్రెక్కింగ్ సంబంధించిన ఎన్నో చేయాలనుకునే వాళ్ళకి అండ్ ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ మంత్స్లో సీజనా మేడం? సీజన్ అది. ఓకే. సమ్మర్లో అక్కడ స్నో ఉండదు కదా, తగ్గిపోతుంది కనుక ఓపెన్ చేస్తారు. ఓకే ఓకే. అక్షతది నాడు బద్రీనాథ్లో నారాయణ గుడి, ఆ గుడి ఓపెన్ అవుతుంది. ఓకే ఓకే. సో మీరు కరెక్ట్ సీజన్లో తీసుకొస్తున్నట్టున్నారు మేడం యాత్ర విశేషాలు కదా, అనుకోకుండా అలా అయిపోతుంది. అదే మరి మ్యాజిక్, మెడిటేషన్ మ్యాజిక్. అంటే ఏ సీజన్ కావాల్సిన విత్తనాలు ఆ సీజన్లో వేస్తేనే పండుగ వస్తుంది. మరి ఇప్పుడు ఈ సీజన్లో ఇది వేయకపోతే వాళ్ళకి ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది? అవును. సో పీపుల్ వాంట్ టు కమ్ అవుట్. ఎస్, వెరీ బ్యాడ్లీ. అండ్ దీస్ ఆర్ బెస్ట్ ప్లేసెస్. కష్టం, చాలా కష్టమైన ప్రయాణం అది, అంత ఈజీ ప్రయాణం కాదు. అంటే ఇవాళ రేపు ఏముంది, హెలికాప్టర్ ఎక్కితే చార్ధాము ఒకసారి చుట్టేస్తాడు వాడు ఒక్క రోజులో.
కానీ ఇలా కష్టపడి వెళ్ళి దర్శనం చేసుకుంటే అది వేరే ఉంటుంది. సో మీరు చెప్పినట్టుగా ఆ ఇంపాక్ట్, ఆ జర్నీ ఈజ్ ఇంపార్టెంట్ కదా మేడం? జర్నీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అదే ఇవాళ ఎక్కడో విన్నానబ్బా, मंजिल से ज़्यादा खूबसूरत है रास्ता. ఓకే, అర్థమైందా? సో డెస్టినేషన్ ఇంపార్టెంట్ కాదు, జర్నీ. డెస్టినేషన్ కంటే ఈ రోడే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, మనం వెళ్ళే జర్నీవే బ్యూటిఫుల్గా ఉంటుంది. డెస్టినేషన్ డెస్టినీ కాదు, అక్కడ డెస్టినేషన్ కాదు అని చెప్తాడు అనమాట. ఓకే, సో హెలికాప్టర్లో ప్లేన్లో చూసేదానికంటే ఇలాగా ట్రావెల్ చేస్తూ, అవును, సో మధ్య మధ్య ఆపి మీరు ఇందాక గంగోత్రి ఎంట్రీలో ఆ వాటర్ని ఎంజాయ్ చేయడం, దిస్ మేక్స్ బ్యూటిఫుల్ మేడం. చాలా బాగుంటుంది. ఓకే, ఎక్కడ పోయినా చూడు అన్ని కంఫర్ట్స్ కావాలి అని అనుకుంటే ఓకే, ఏమి ఉండదు, మనకేం దొరకదు. అండ్ ఈ ట్రిప్లో మేడం మీరు అక్కడ ఒక ప్లేస్లో మీ సిస్టర్స్ వాళ్ళు డోర్ వేయడంతో మీరు డాబా పైకి వెళ్ళడం, దేర్ ఆల్ డైనమిక్స్ కూడా ఇలా ఉన్నప్పుడు జరుగుతుంది మేడం. ఇలా ఉన్నప్పుడే జరుగుతుంది, నాట్ విత్ ఫుల్ ఆఫ్ కంఫర్ట్స్ ఉన్నప్పుడు లేదు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు అక్కడ ఫుల్ నైట్ అంతా కూడా ఆ స్టార్స్, అసలు ఆ లోపల వాళ్ళతో పడుకుంటే ఆ 4 గోడల మధ్య పడుకుంటాను. ఏముంది అక్కడ, ఇంట్లో ఉన్నా అలాగే ఉంటుంది, అక్కడ ఉన్నా అలాగే ఉంటుంది. కానీ ఎప్పుడైతే పైకి వెళ్ళి వాళ్ళతో దీని గురించి అడుక్కుంటూ ఇది ఎక్కడ, అది ఎక్కడ, ఇది చాలా వస్తారా, గంగోత్రి ఎంత దూరం, ఇట్లా చాటింగ్ వాళ్ళతోటి. ఆ లేడీస్ అందరు వరుసగా పడుకున్నారు అక్కడ. ఓకే, ఓకే, ఓ అదో మాట్లాడుతూ ఉన్నారా మేడం? కొంతసేపు, కాసేపు తర్వాత వాళ్ళు అలసిపోయి ఉంటారు కానీ నిద్రపోయారు. నేను గేజింగ్, ఓకే, స్టార్ గేజింగ్. ఓకే, చాలామంది మేడం స్టార్ గేజింగ్ కోసం స్టూడెంట్స్ని ఫుల్ మూన్ అప్పుడు కానీ ఎప్పుడైనా కానీ తీసుకొచ్చేవాళ్ళు ఇక్కడికి, స్టార్ గేజింగ్ పిరమిడ్ వ్యాలీకి. అక్కడ ఇంకా ఫ్రీ గేజింగ్. అక్కడ ఫ్రీ గేజింగ్ అసలు నాకేమనిపించింది, అది చెప్పాను కదా నిన్న, పైన చూస్తుంటే స్టార్స్ ఉన్నాయి, బాగుంది. చుట్టూ కూడా కొండల మీద అంతా కూడా అక్కడక్కడ లైట్స్, అవన్నీ కూడా నాకు స్టార్స్ లాగే, అంటే మొత్తం స్టార్స్ మధ్యలో నేను ఉన్నాను, ఆ ఫీలింగ్ వచ్చింది అక్కడ. ఓకే, అది అవ్వ కూడా కొద్ది హైటా మేడం? పైకే ఉంది. ఓకే, ఓకే, అక్కడ అన్నీ కొండలే కదా. ఓకే, ఒక ఇంటి కంటే ఒక పైన పడుకుంటే ఏమవుతుంది, నీకు చుట్టుపక్కల అంతా కనిపిస్తుంది. ఆ కనిపించినప్పుడు అక్కడ కొండల మీద చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి, చిన్న చిన్న హట్స్. ఆ హట్స్లో చిన్న దీపాలు, ఆ దీపాలన్నీ ఎలా ఉంటాయి, చక్కగా స్టార్స్ లాగా అనిపిస్తాయి. ఓకే, సో మేడం లాస్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్న ఒక ఆ యాత్ర విశేషాలు, ఆ ఇద్దరు మాస్టర్స్ మీకు కరెక్ట్గా కిందికి చేర్చే వరకు మనం వచ్చేసాం లాస్ట్ ఎపిసోడ్లో. సో అక్కడ నుంచి నెక్స్ట్ జర్నీ ఎక్కడికి వెళ్ళింది మేడం? కిందికి వచ్చేసాను కదా. కిందికి వచ్చేసాక కార్లో రెడీగా మా అక్క వాళ్ళు ఉన్నారు. ఏంటి ఇంతసేపు అయింది అంటే, నాకు చాలా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఇంకా ఇవన్నీ చాలా పెయిన్స్. వెళ్ళేటప్పుడు గుర్రం కదా, వచ్చేటప్పుడు నడక, సో కాళ్ళన్నీ చాలా నొప్పులుగా ఉన్నాయి. 14 కిలోమీటర్స్ డౌన్. మరి డౌన్ అది. ఓకే, ఎంత కూర్చొని వచ్చినా కూడా నడవాలి కదా. సో నొప్పులుగా ఉన్నాయి. సరే ఎక్కాం, కారు ఎక్కాం, పదమన్నారు మా బావగారు. అలా వెళ్ళి మధ్యలో ఒక చోట స్టే చేయాలి. మేము బద్రీకి వెళ్ళాలి. నెక్స్ట్ డెస్టినేషన్ బద్రీకి మధ్యలో అనమాట. ఒక చోట ఒక కాటేజ్ కనపడింది, అక్కడ ఆగాం. ఓకే, ఉడంది, మొత్తం ఉడంది. పక్కన గంగా నది పారుతుంది. జస్ట్ 4 అడుగులు, ఇప్పుడు కింద దిగి నేను 4 అడుగులు వేస్తే గంగ వస్తుంది అక్కడ. వాకబుల్
వాకబుల్ ఏంటి అసలు, మన ఇంటి పక్కనే. ఓకే. సో అక్కడ వుడెన్ కాటేజ్ తీసుకున్నాము. మంచిగా వాళ్ళు పుల్కాలు కూర అన్నీ ఇచ్చారు. తిన్నాము. రాత్రి అయ్యేసరికి నేను మా అక్కలు ఇద్దరు మేము ముగ్గురం కలిసి భక్తి గీతాలు మా చిన్నప్పటి నుంచి మా అమ్మ నేర్పించిన పాటలన్నీ పాడుకున్నాము. ఓకే ఓకే. పాడుకొని రాత్రి పడుకున్నాము. పొద్దున్న లేచా. రాత్రి బాగా నిద్ర పట్టింది, అలసిపోయి ఉన్నాం కదా, కాళ్ళ నొప్పులు అందులో. ఓకే. పడుకున్న తర్వాత పొద్దున్న లేచాను. లేచి బయటికి తొందరగా తెల్లారుతుంది కదా అక్కడ, 4:30 5 గంటలకి అట్లా బయటకు వచ్చాను. బయటకు వచ్చేసరికి గంగ మీద అనమాట, గంగా నది కింద పారుతుంది, పైన మొత్తం మబ్బు, కింద గంగ కనిపిస్తల్లా నేల మీద. అంటే చిన్న ఫాగ్ లాగా మేడం? ఫాగ్ అంతా కిందకుంది, వాటర్ పైన జస్ట్ అంటే వాటర్కి ఇంత పైన. నేను ఇక్కడి నుంచి కిందకి చూస్తే ఎలా ఉంటుంది, కింద వాటర్ కనపడదు, జస్ట్ ఫాగ్ ఉన్నట్టు కనపడుతుంది. ఫాగ్ కనపడుతుంది. మొన్న చెప్పాను కదా, అంత పర్వతం అంతా ఫాగ్తో కవర్ అయిపోయింది, నాకు వెనకాల పర్వతం కనిపించలేదు అని. అలాగా ఆ రోజు గంగ కనిపించలే. ఓకే. మార్నింగ్ టైంలో సినిమాలు చూపించినట్టు మేడం. బాగుంది తెలుసా, ఎంత బాగుందో. ఆ రాళ్ల మించి వెళ్ళి ఆ గంగ దగ్గర కూర్చుందామంటే గంగ కనిపించడం లేదు, ఫాగ్ ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే కూర్చున్నాను, మెల్లిగా అలా వాకింగ్ లాగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మెల్లిగా ఏమవుతుందో తెలుసా, ఫాగ్ కింద ఉంది కదా, కింద నీళ్ళు, పైన ఫాగ్. ఆ ఫాగ్ మెల్లిగా ఇలా లేస్తుంది. ఓకే. లేచి పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఆ లేచిన తర్వాత కింద గంగ నాకు కనపడింది. ఓకే ఓకే. పూర్తిగా ముందేం తెలుసు అంతకుముందు, కానీ కనపడలే పొద్దున. అప్పుడు వెళ్ళి ఆ గంగ ఒడ్డున కూర్చొని చాలాసేపు ధ్యానం చేసుకున్నాను. చాలాసేపు కాళ్ళు గంగలో పెట్టేసుకున్నాను. కాళ్ళు మాత్రం గంగలో పెట్టేసుకొని చల్లగా ఉంది. కొంతసేపు అక్కడ చల్లదనం కూడా వేడెక్కుతుంది మనకి ఎక్కువసేపు పెడితే. అలా చాలాసేపు ధ్యానం చేసుకున్నాను. అటువైపు అంతా అడవి, ఇటువైపు ఈ కాటేజ్. గంగా నుంచి అటువైపు వెళ్తే అటంతా అడవి ఉంది అనమాట, పెద్ద పెద్ద చెట్లు. ఓకే ఓకే. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అని. అంటే మధ్యలో ఒక చిన్న స్లేయర్ లాగా మేడం? అంతే. గంగా చూడు, నువ్వు ఉత్తర కాశీ నుంచి బయటకు వచ్చి గంగోత్రిను దర్శనం చేసుకుని వచ్చేదాకా, వచ్చిన దగ్గర నుంచి గంగ మనతోనే ఉంటుంది. మొత్తం ట్రావెల్ అవుతున్నట్టే కంప్లీట్గా. అంతా రోడ్డు పక్కన గంగ లేకపోతే ఒట్టు. ఓహో. అలా పారుతూనే ఉంటుంది, పాయలు 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 పారుతూనే ఉంటుంది. సో అలాగా కూర్చొని ఒక గంట సేపు ఏమో, మా అక్క వాళ్ళు కొంచెం లేట్గా లేచారు, నేను తొందరగా లేచిపోయి వెళ్ళిపోయి గంగ చూడాలని ఆత్రం. సో మీకు ఎర్లీ మార్నింగ్ ఎంజాయ్ చేసేవారు, నైట్ కూడా ఎంజాయ్ చేసేవారు? నైట్ కూడా ఎంజాయ్ చేస్తాను. వెళ్ళి ధ్యానం చేసుకొని చాలాసేపు చేసుకున్నాను. అసలు ఒళ్ళు తెలియలేదు, ఎంత తేలికైపోయిందో గంగలో అలా స్నానం చేస్తుంటే. నాకు అనిపించింది అనమాట, అంటే నేను ఒకటి థాట్ ఏమి ఇచ్చుకున్నానంటే, నాలో ఏమన్నా రుగ్మతలు ఉంటే అవన్నీ నువ్వు తీసేసుకో, నాకు ఇంకొద్దు. ఓకే. ఆ థాట్తో ఉన్నారు మెడిటేషన్లో? ఓకే. ఆ థాట్తో ఉన్నాను. నాకేదో కావాలని కాదు, నా నుంచి తీసేసుకో. ఓకే. అంటే ఏమన్నా బ్యాడ్ ఎలిమెంట్స్ నాలో ఉంటే యూ టేక్ ఇట్ అవుట్, క్లీన్ మీ, క్లెన్స్ మీ. ఓకే. దీస్ ఆర్ ద థాట్స్. సో ఆ 1 hour ఎలా ఉండింది మేడం మెడిటేషన్లో? అద్భుతంగా ఉండింది. ఇంకా అసలు మాటల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అది. ఆ ఫీలింగ్ని, ఆ యొక్క భావాల్ని నేను వర్డ్స్లో పెట్టలేను. ఇట్స్ అ బ్లిస్ఫుల్ స్టేట్ కంప్లీట్లీ. అండ్ సైలెన్స్, ఫుల్ ఆఫ్ సైలెన్స్. ఆ పక్షుల రవాలు,
గంగ గలగల గలగల పారుతూ ఉంటుంది చూడు, అవునవును. ఆ సౌండ్ ఒక మ్యూజిక్. ఓకే. బర్డ్స్, ఆ వాటర్ సౌండ్, ఇంకేం కావాలి మనకి? ఆ సైలెన్స్ సైలెన్స్. ఎంత అద్భుతంగా ఉందో ఆ ఫీలింగ్, నిజంగా చెప్పలేం. ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 hour. యా. సో ఎర్లీ మార్నింగ్ 5:36 ఆ టైంకి ఇది అంతా జరిగింది మేడం? ఇదంతా 5:30, 6 దాకా కూర్చున్నాను. 4:30 నుంచి వెళ్ళిపోయాను. ఓహో. 4:30 నుంచి వెళ్ళిపోయాను. 4:30కి 4కే తెల్లారుతుందని చెప్పాను కదా. 4:30 నుంచి బయటకు వచ్చేసాను. అంటే బయట ఎలా ఉందో అట్మాస్ఫియర్, ఆ నేచర్ మిస్ అవుతాను కదా అవునవును. చూడకపోతే. సో అంతకుముందు రోజేమో కొండ, ఆ కొండ సర్ప్రైజ్, ఆ కొండ సర్ప్రైజ్. సో నెక్స్ట్ డేనేమో ఇది ఒకటి ఆకాశం, ఒకటి కాటేజ్ జస్ట్ పక్కనే గంగ పారడం అనేది నాకు హ్యాపీనెస్ ఇచ్చింది. ఓకే ఓకే. చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో తర్వాత సిస్టర్స్ వాళ్ళు లేచారు, వాళ్ళు లేచి వాళ్ళ గోపికలు లేవు, నాలాగా తిరగలేరు, వాళ్ళు వేరే మూడ్లో ఉన్నారు, ఒళ్ళు నొప్పులని అదని ఇదని. సరే ఊరుకో, వాళ్ళని పట్టించుకోలేదు. నా పాట నేను ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోవడమే. వాళ్ళని పడుకుంటారు వాళ్ళు, నేనేమో చూస్తూ ఉంటానని చుట్టుపక్కలన్నీ. మీరు ఒకరు వెళ్ళిపోయారు మేడం? ఒక్కోసారి వెళ్ళిపోయేదాన్ని. మరి ఆ కొండ మీదకి ఎక్కిపోలే మరి కేదార్నాథ్లో. అలాగే ఇక్కడను కొంచెం దూరం దాకా వాకింగ్ వెళ్ళాను, ఆ గంగ ఒడ్డున అలా నడుచుకుంటూ, అది ఎక్కడ పోతుందా అన్నట్టు. ఓకే. ఎంత ఎక్కువ వెళ్ళలేదు, ఒక ఫర్లాంగ్ వెళ్ళానేమో, మళ్ళీ వెనక్కి వచ్చాను. మళ్ళీ వీళ్ళు వెతుక్కుంటారుగా నన్ను, అందుకని వెనక్కి వచ్చేసాను. ఓకే. అలా గంగ దగ్గర కూర్చొని ధ్యానం చేసుకొని బయటకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకొని కొంచెం ఆరాముగా అయ్యాక అప్పుడు మళ్ళా బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా తీసుకున్నాము. అక్కడ నుంచి బయలుదేరి బద్రీలో ఎట్లా అంటే మనం డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇంకా ఏమీ లేదు అక్కడ, అంటే ఎక్కాలి గుర్రాలు ఇవన్నీ ఏమి ఉండవు. సో డైరెక్ట్ పైకి బద్రీకి పై దాకా వెళ్తుంది. ఓకే. బస్సెస్ అన్నీ కూడా. అందులో ఈ ట్యాక్సీ వాళ్ళు ఎట్లా అంటే బాగా ఎక్స్పర్ట్స్ ఉండాలి ఆ డ్రైవింగ్కి. ఒక్కోసారి సడన్గా మొత్తం అంత ఫాగ్ వచ్చేస్తుంది నీకు ఎదురుగుండా, నీకు కింద రోడ్డు కనపడదు. అది ఎక్స్పర్ట్స్ ఒక్కళ్ళే ఆ టర్న్ వాళ్ళు గుర్తుపట్టగలరు. సో అన్నీ కూడా ఘాట్ రోడ్సే కదా మేడం? అంతా మొత్తం ఘాట్, చెప్పాను కదా, కిందంతా లోయ, ఓకే, ఒకవైపు కొండ, అదంతా అంతే. సో ఇక్కడతో ఇంకా ఈ ప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ ఇది బద్రీనాథ్కి వెళ్ళాము, పైకి వెళ్ళాము. అక్కడ ఒక దేవుడు మాది తీసుకున్నాము, ముగ్గురము. అంతా అన్ని టూరిస్ట్ లాగా ఉంటుంది కదా. ఒక రూమ్లో ఒక 5-6 మంచాలు ఉంటాయి. చక్కగా వేడి నీళ్ళు వస్తాయంటే తెచ్చి పెడతాడు మనకి ఎవడో, రావు, వేడి నీళ్ళు తెచ్చి పెడతారు. సో స్నానం అది చేసుకున్నాము. వెళ్ళి అక్కడ స్ప్రింగ్ ఉంది, ఇది మన దాన్ని ఏమంటే హాట్ స్ప్రింగ్, సల్ఫర్ వాటర్ వస్తుంది చూడు, అది. కానీ దాంట్లో ఏం చేయలేదు అనుకో, జస్ట్ ఊరికే నీళ్ళు టచ్ చేసాము ఎలా ఉంటుంది అనేది. గుడికి వెళ్ళాము, వస్తున్నప్పుడు అయిపోయింది, దర్శనం అయిపోయింది, కిందకి దిగిపోయాము, కాసేపు కూర్చున్నాము, కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇక్కడ ఒక యోగి ఉన్నాడని అప్పుడు నాకు మన ఇంటికి ఒక ఆయన వచ్చాడులే. ఎవరు కర్నూలులో ఉన్నప్పుడు టాటంబరి బాబా అని ఒక ఆయన వచ్చారు. అది ఎప్పుడు మేడం? 90s లోనా? 90sలో. 90sలో. ఓకే. వచ్చినప్పుడు ఆయనే చెప్పాడనమాట, నేను బద్రీనాథ్లో పలానా చోట ఉంటానని. అప్పుడు నేను ఎంక్వైరీ చేశాను అనమాట. ఇక్కడ ఒక ఆయన టాటంబరి బాబా అని ఉంటారు కదా, ఓ యోగి కాంపరేత అని వాళ్ళు చెప్పారు. మా అక్కని మా బావని తీసుకొని వెళ్ళాను. నేను తీసుకొని వెళ్తేను
కూర్చున్నాను. కూర్చొని చిన్న ఒక గుహ, మ్మ్. ఆ కేవ్ ఒక గుహ, ఆ గుహలోకి వెళ్ళాము అనమాట. దాంట్లో మళ్ళీ రూమ్స్ ఉన్నాయి. ఆ గుహలో రూమ్స్ తయారు చేసుకున్నాడు ఆయన. అంటే మా పైనుంచి గుహలా కనిపించింది. దాంట్లోకి వెళ్ళాను. ఆయన అప్పుడే వేడివేడి చపాతీలు చేస్తున్నాడు. ఆయనే చేస్తాడట, చేసుకుంటున్నాడు. మాట్లాడారు. ఆయన ఏంటి, ఈ ఆశారాం బాబాని ఇష్టం వచ్చాడు తిట్టేశారు. ఎవరు మేడం? ఆశారాం బాబాని గుజరాతీ వాళ్ళు ఎక్కువ ఆయన గురించి చెప్తారనమాట. ఆయన ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు. ఈవెన్ మా అక్క బావ కూడా అందులో. అచ్చా, ఓకే. ఎప్పుడైతే ఆయన గురించి మాట్లాడాడో చలో చలో రత్న చలో ఉఠో యాసే అని ఇంకా ఆయన బయటకు వచ్చేసారు. ఓకే. నేను కాసేపు విన్నాను. విని నాకేం పట్టించుకోలేదు. ఎవరో ఆయన గురించి మాట్లాడుతుందని వాళ్ళు పక్కకి వెళ్ళారుగా, నేను కూడా బయటకు వచ్చేసాను. అప్పుడు మన్నాడు రమ్మన్నాడు అసలు ఆయన. అంటే ఆయన బాగా అక్కడ ఫేమస్ మేడం, అందరికీ తెలుసు. అడ్రస్ చెప్పేంత ఫేమస్. అంటే మన దాంట్లో గొన్నెపట్ట బాబా అంటారు, టాటంబర్ బాబా అంటారు. అక్కడ ఆయన ఉంటారు అనమాట. ఈవెన్ క్లోజ్డ్ సీజన్లో కూడా ఆయన అక్కడ ఉంటారు. ఒక చిన్న కన్నం పెట్టుకుంటారట, గుహలోంచి బయటకు ఒక కన్నం పెట్టుకుంటారట. అక్కడ నుంచి ఆక్సిజన్ వస్తుంది. ఎందుకంటే గుడంతా కూడా స్నోలో మునిగిపోతుంది కదా. అక్కడ ఎవరు మిలిటరీ వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు. ఈయన ఒక్కడే లోపల ఉంటాడు. ఓహో, ఓకే. ఈయన మటుకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు? పర్మిషన్ ఇచ్చేవారు. తీసుకున్నాడు ఈయన. ఓకే, ఓకే. आप यहाँ पर रहो, నన్ను మీరు ఉండండి, ఇక్కడ బాగుంటుంది, నా దగ్గర ఉండండి, నేను అన్నీ చూసుకుంటా, మీకు ఎక్కడో హోటల్లో ఎందుకు అంటే అక్కడ ఉన్న ఎంతో ఒకరోజు అన్నాడు. కానీ మా బావగారు ఒప్పుకోలేదు. ఇవన్నీ మాట్లాడాక ఇంకా ఆయన ఒప్పుకోలేదు. చలో అన్నాడు. సరే అని వెనక్కి వచ్చాము. అక్కడ మేము నడుస్తుంటే దారిలో రాఘవేంద్ర స్వామి మఠం కనిపించింది. మా ఫేవరెట్. లోపల ఆకలి దంచేస్తుంది. అక్కడ లోపల నుంచి మంచి సాంబార్ వాసన, రసం వాసన వేస్తుంది బయటికి. లోపల ఊరుతుంది. ఎందుకంటే తిండి లేదు కదా. ఎంతసేపు ఆలు కూరను పూరి తింటాం. మంచిగా హాయిగా సాంబార్ అన్నం తినాలనుంది. జిలేబీ అవి తిని 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 నోరులో చచ్చిపోయింది అది. ఓకే. దాంతో చాలాసేపు కూర్చున్నాం. ఏదో స్వామీజీ వస్తాడంట. స్వామీజీ వచ్చాక ఆయన అదంతా అయ్యాక అప్పుడు అందరికీ పెడతాడట. ఈ లోపల మాకు ఆకలి వేసేస్తుంది. మేము ఇక్కడ కూర్చున్నామని తెలిస్తే మా బావగారికి కోపం వస్తుంది. ఇంకా అందుకని ఇంకెక్కడికో వెళ్ళి 4 మెతుకులు తినేసేసి రూమ్కి వెళ్ళిపోయాం. అక్కడ భోజనం చేయలేదు మేడం? చేయలే. ఇంకా చేయాలని చాలా ఉండింది నాకైతే. ఓకే. అక్కడి నుంచి ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము రాత్రి. మేడం, ఆ బాబాజీ కన్వర్జేషన్స్ ఎలా ఉండేది మేడం అక్కడ? ఇంకా డీటెయిల్గా చెప్పడం అంటే ఆయన ధ్యానం చాలా చేస్తాడు. ఆయన గురువు, ఆ టాటంబర్ బాబా గురువు. ఇప్పుడు నేను సంపత్ కుమార్ వాళ్ళ ఇంట్లో ఆయన చక్కగా దాన్ని ఏమంటారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తాను చూడు బొమ్మలు, సేమ్ అదే. ఆయన ఎలా ఉన్నారు, ఈయన అలాగే ఉన్నారు. ఓకే. అది చేసుకుని ఉన్నారు. ఆయన బాబాజీ ఏం చెప్తే సంపత్ కుమార్ అది వింటాడు. అనంతపూర్. ఓకే. నేను ఇక్కడ చూసి ఇదేంటి బాబాజీ గారు ఇక్కడ ఉన్నారు అంటే, అవును ఆయన గురువు అని చెప్పారు. ఓకే. ఆయన ఏది చెప్పారంటే అది జరుగుతుందిట. ఆయన పేరు తలుచుకొని ఏది చేసినా కూడా జరిగిపోతుంట. మంచి చెడు కాదు. ఓకే, ఓకే. అది అక్కడంతా కూడా ఆ సిస్టమ్ ఉంది, బిలీఫ్ సిస్టమ్ ఉంది. సో అలాగా ఆయన దగ్గరికి వెళ్ళి నాకు కూర్చొని మళ్ళీ కూడా వెళ్ళాలని ఉంది, కానీ ఈయన పంపలా. ఇంకా ఒకసారి అయిపోయింది కదా. ఇంకా నేను వెళ్ళాను అనుకో, ఇంకా మా బావగారు అంటే మా అందరికీ భయమే. ఎందుకంటే ఆయనకి విపరీతమైన కోపం.
యా అప్పుడు చెప్పారు. చెప్పాను కదా, విపరీతమైన కోపం. ఆ కోపాన్ని భరించడం మా వల్ల కాదు. అందులో మేము ప్రయాణాల్లో ఉన్నాం, మూడంతా పాడైపోతుంది అవును. ఆ కోపాన్ని భరిస్తుంది. కోపం కోసం మనం తిరిగామంటే అప్పటికే నేను తిరిగేస్తున్నా శుభ్రంగాను వాళ్ళని పడుకోబెట్టి. అంటే ఇంకా ఆయన ఆ బద్రీనాథ్ ప్లేస్లో కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్డ్ అక్కడేనా మేడం ఉండేది ఆయన? అక్కడే ఉంటాడు కానీ దిగుతుంటాడు. ఒకసారి మరి మన ఇంటికి వచ్చాడని చెప్పాను కదా, దిగుతుంటాడు. నాకు చందర్ ఇంట్రొడ్యూస్ చేశాడు ఆయన. అచ్చా అచ్చా. ఫస్ట్ టైం కర్నూలులో. స్టార్టింగ్లోనమ్మా నాకేమో తెలియదు కానీ ఎవరన్నా ఇలాంటి అవధూతల్ని చూస్తే విపరీతమైన కడుపులోంచి ఏడుపు వచ్చేసేది. చాలా ఏడ్చాను ఈయనని చూస్తే కూడా. అప్పుడు అంటే లోపల ఒకలాంటి బాధ, ఒకలాంటి ఇమోషను, అది దాన్ని వివరించడం నాకు తెలీదు. ఎందుకు వస్తుంది ఏడుపు అనేది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ టు యూ, బట్ ఏడ్చేసేదాన్ని. ఆ టైంకి ఆటోమేటిక్గా జరిగేది, వచ్చేసేది. ఓకే ఓకే. అండ్ లేటర్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీద ఎక్స్పీరియన్స్, దెబ్బల మీద దెబ్బలు తగిలి ఏమైందంటే ఇక్కడ ఓకే నీళ్ళు లేవు, ఇంకా ట్యాంక్ ఖాళీ అయిపోయింది. ఇది బిఫోర్ మ్యారేజ్ కూడా అలా ఉండేదా మేడం? ఆఫ్టర్ మ్యారేజ్ ధ్యానంలోకి వచ్చాక మీకు ఇది అవధూతలను చూస్తే ఆటోమేటిక్గా వచ్చేసేది, వాటర్ వచ్చేది. ఓకే ఓకే. అంటే మేబీ వాళ్ళు జరుగుతున్న కానీ ఒకటి అందరినీ చూసినా కూడా వచ్చేది కాదు. ఈయనని చూస్తే ఎందుకో అలా ఏడ్చేశాను అంతేనమ్మా. నాకు తెలిసి ఈయన ఒక్కరే. తక్కిన వాళ్ళని చూస్తే ఇప్పుడు కాసిరెడ్డి నాయనతో నాకు బాగా సాంగత్యం ఉంది. ఆయనతో నాకు ఎప్పుడూ రాలేదు. అంతకుముందు నాంపల్లి బాబా అని ఒక ఆయన దగ్గర తీసుకెళ్ళాడు శేఖర్ శర్మ, ఆయన దగ్గరకు చూసినా కూడా నాకేం రాలేదు. ఓకే. సో అలా ఏం రాలేదు. ఈయన చూస్తే అలా అనిపించింది అంతే. తర్వాత మళ్ళీ మన ఇంటికి వచ్చినప్పుడు ఏం లేదు. ఒక యోగి ఆయనకి ఏం సేవలు చేయాలో చేయాలంతే. ఓకే. అలా ఉండింది అనమాట. ఆయన అక్కడ కనిపించేసరికి ఆశ్చర్యం అనిపించింది, సంతోషం అనిపించింది. ఆయన గుర్తుపట్టారా మేడం? ఇలా గుర్తుపట్టాడు, కర్నూలులో మీట్ అయినట్టు అంతా గుర్తుపట్టారు ఆయన. నాకే ఇంత మెమరీ ఉంటే ఆయనకి ఎంత ఉండాలి. సో సార్ ఈ మూమెంట్ అంతా అప్పటికి ఆయనకి పరిచయం ఉండిందా మేడం? ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా అంత పరిచయం లేకపోవచ్చు, ఉండొచ్చు. నేను అంత అబ్జర్వ్ చేయలే, కనుక్కోలే. ఓకే ఓకే. ఎందుకంటే ఇంటికి వచ్చినప్పుడు చాలా చిన్న గ్రూప్ కదా. కర్నూలులో మేము ఎక్కడ అశోక్ నగర్ ఏదో నగర్ అది అక్కడ ఉండేవాళ్ళం. సో అక్కడ ఉన్నప్పుడు ఎంత వాళ్ళెవరు గోల్డ్ మర్చెంట్స్ ఉంటారని చెప్పానే వాళ్ళు మాత్రమే ఉండేవారు. ఓకే ఓకే. సో అంత లేదు. సో అక్కడ నుంచి మీరు మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయారు? రూమ్కి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం కొత్త కదా బయటికి రావాలంటే. ఇంకా రాత్రి అప్పటికే ఇంకా మధ్యాహ్నం అక్కడ భోజనం చేసుకొని రూమ్కి వెళ్ళిపోయాం. సాయంత్రం ఖాళీ చేద్దామన్నారు ఆయన. ఓకే. సాయంత్రం డిన్నర్ అయ్యే సాయంత్రం మధ్యాహ్నం ఈవినింగ్ ఖాళీ చేద్దామన్నారు. ఖాళీ చేద్దామంటే ఇప్పుడు ఆ టైంకి బయలుదేరితే తెల్లారుతుంది మేము కిందకి దిగేసరికి అని చెప్పేసి. రోడ్డు మళ్ళీ అడ్డుదిడ్డంగా ఉంటుంది కదా, భయము. ఎంత కాన్ఫిడెన్స్ ఉన్న డ్రైవర్ మీద. ఈయన కూడా ది బెస్ట్ డ్రైవర్ మా బావగారు. ఓకే, సతీష్ గారు చాలా మంచి డ్రైవర్ ఆయన. చాలా గ్రేట్ డ్రైవర్ అని చెప్పచ్చు. ఓకే. థర్డ్ గేర్ దాటారు, మించర్ కింద ఇంకో గేర్ ఎయిర్ అయినా అలా ఉంటుంది అయింది డ్రైవింగ్. సో ఆయనకి ఇంకోళ్ళ మీద డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి ఇంకోళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉండదు. అలాగా కాన్ఫిడెన్స్ లేక అక్కడ ఉందామని చెప్పేసి ఆ రోజు రాత్రి ఉన్నాం అనుకుంటాను నేను. నాకు అంతగా జ్ఞాపకం లేదు. ఆ రోజు రాత్రి కూడా అక్కడ స్టే చేసి మర్నాడు పొద్దున బయలుదేరాం. ఓకే.
అక్కడ బయలుదేరేసి కిందకు వచ్చాం. దారిలో అన్నట్టు మర్చిపోయాను, ఇప్పుడు ఉత్తరకాశీకి వెళ్ళే ముందర హరిద్వార్కి వెళ్ళాం. హరిద్వార్కి వెళ్ళాం. ఉత్తరకాశీ కంటే ముందే? ఉత్తరకాశీ కంటే ముందరే. ఓకే ఓకే. అంటే స్టార్టింగ్లో అక్కడ ఎక్కడ ఢిల్లీలో దిగి భోజనాలు అన్నీ చేసి తర్వాత బస్సుల్లో వచ్చామని చెప్పాను ఆ చిన్మయ మిషన్ వాళ్ళతో పాటు అక్కడ హరిద్వార్లో దిగాం. ఒక చౌల్ట్రీలో ఒక రూమ్లా ఇచ్చారు, అయిపోయింది. అక్కడ కూడా ఆయనకి ఇచ్చిన రూమ్ నచ్చక వేరే రూమ్ మాట్లాడుకొని పైసలు ఇచ్చుకొని ఆయన ఆ రూమ్ తీసుకున్నాం మేము. ఓకే. గ్రూప్తో వచ్చిన కాకుండా అప్పుడే మెల్లమెల్లగా అవుతున్నాం. మాకు నచ్చలేదు వాళ్ళ బిహేవియర్, ఆయనకే నచ్చలేదు. ఆయన సేమ్ గుజరాతీ గ్రూప్ అయినా ఆయనకే నచ్చలేదు. సరే మెల్లిగా అక్కడే సెపరేట్ అయ్యాము. తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం కదా, ఉత్తరకాశీకి వచ్చాం కదా. ఉత్తరకాశీలో పూర్తి సెపరేట్. గంగా అసలు హరిద్వార్లో ఉంది గంగా, ఆ వరవడికి నువ్వు చెయ్యి పెడితే చెయ్యి వెళ్ళిపోతుంది అంతే. ఫస్ట్ అంత హారబుల్గా ఉంటుంది అది. నువ్వు రిషికేశ్లో ఎంత శాంతంగా ఉందో దానికి ఆపోజిట్ ఉంటుంది హరిద్వార్లో. అస్సలు మనం కాలు పెట్టలేం, చేయి పెట్టలేం. అంత గొలుసులు అన్నీ ఉన్నాయి పట్టుకోవడానికి. ఇప్పుడు నువ్వు చూసావు రిషికేశ్లో చూసాం మనం, అక్కడ ఏమీ లేవు. మామూలుగా హాయిగా నడుచుకుంటూ నదిలో స్నానం చేయొచ్చు. మెల్లిగా పోతుంటుంది, మెల్లిగా హాయిగా స్మూత్గా వెళ్తూ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిందే మరి హరిద్వార్లో నీళ్లు కూడా. కానీ ఇక్కడ ఒరవడే ఎక్కువ. కానీ హరిద్వార్లో ఆ ఎక్స్పీరియన్స్ అంటే హరిద్వార్లో అంత సైట్ సీయింగ్ అంతా కూడా చూడమంది లేదమ్మా, ఎక్కడ చూడడానికి టైం లేదు. అదేమవుతుందంటే ఆ టూర్స్లోకి వెళ్తే జస్ట్ మనం అలసిపోతాం తప్ప ఇంకేం చూడడానికి ఉండదు. ఇప్పుడు రోజు ప్రయాణం అంటే ఎక్కడ చూస్తాం? ఇప్పుడు ఒక చోట 4 రోజులు ఉన్నాం అనుకో, కొంచెం ఒకరోజు అలుపు తీరుతుంది, తర్వాత సైట్ సీయింగ్ అని ఇంకో రోజు మనం బయటికి వెళ్ళచ్చు. ఈరోజు ఇదిగా మనం ఇప్పుడు వెళ్ళామంటే, ఇప్పుడు ట్యాక్సీ మాట్లాడుకున్నాం ఎక్కడ ఉత్తరకాశీలో, వాడు రోజుకి 1800 వాడికి. ఒకరోజు మేము ఎక్స్ట్రా ఉన్న 1800 1800 వాడికి పే చేయాలి. ఎలాగా ఆ రోజుల్లో? అందుకని చాలా ఫ్రీక్వెంట్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఇంకా అంతే, అయిపోగానే మూవ్ అయిపోవడమే. ఇంకా అప్పుడు ఇంకా కిందికి వచ్చాము. కిందికి ఎక్కడి నుంచి బద్రీనాథ్ నుంచి కిందికి వచ్చాము. అక్కడ పెద్దగా నాకేం ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఆయన్ని దర్శనం చేసుకున్నాను, అదే నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ అనుకో. ఆయన ఉంటారు, ఎవరు మన టాటంబర్ బాబా, ఆయన దర్శనం జరిగింది. సో ఆయన చెప్పారనమాట, ఇక్కడ యోగులు ఉంటారు కానీ ఎవరికి కనపడరు బద్రీనాథ్లో. మామూలు వేషాల్లోనే నువ్వు ఎలా తిరుగుతున్నావో నీ వేషంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు, నీ పక్కనే కూర్చుంటారు, కానీ నీకు తెలియదు వాళ్ళు యోగులని. అలా ఉంటారు ఇక్కడంతాను. ఓకే. అంతా తిరిగేసిన తర్వాత వాళ్ళ గుహల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ స్థావరాల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. బయటికి రారు, బయట జనాల్లో కలవరు, వచ్చినా మాట్లాడరు. ఇప్పుడు మనం ఎలాగ విజిటర్స్లా ఉన్నాం, వాళ్ళు అలాగే స్ట్రేంజర్స్ లాగే ఉంటారు. ఓకే. అంటే దే డోంట్ వాంట్ ఎనీ ఐడెంటిఫికేషన్. నో. ఎందుకంటే ఒకసారి ఐడెంటిఫికేషన్ ఇంపార్టెన్స్ బయటపడిందంటే వాళ్ళు వెంట పడతారు జనాలు. మన జనాల సంగతి తెలుసు కదా. కోరికల లిస్ట్ ఉంటుంది, ఇంకా కోరికలు. నువ్వు అదే ఒక దీంట్లో ఉన్నాడు, దేవుడా నీకు అన్నం పెట్టారా, నీవు బాగున్నావా అని అడిగావు, దిక్కులేదు కానీ ఎంతసేపు నాకివ్వు. ఈ లిస్టే ఇంత పొడుగుంటే ఇంకా నువ్వు ఆయన గురించి ఏం మాట్లాడతావు? అందుకే వాళ్ళు ఇంకా సివిల్లో సేవ్ చేసుకున్నారు, వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు. అందుకని వాళ్ళు సైలెంట్, వాళ్ళు తెలుసు. అంటే వాళ్ళు కూడా ఆ జర్నీలో నుంచి వచ్చుంటారు కదా మేడం, తెలుసుకోవాలన్న తపనతోటి
ప్రాపంచికంలో నుంచి వీళ్ళు ఇక్కడికి వచ్చేసి మెడిటేషన్ చేయడం ఈ యొక్క మనుషుల జర్నీలో నేచర్ తెలుసు, మామూలు ఆమ్ జనత నేచర్ తెలుసు, వీళ్ళ కోరికల లిస్టు తెలుసు. ఓకే, సో ఇలా ఉంటారు. నా పిల్లలు బాగుండాలి, నా కొడుకు ఉద్యోగం రావాలి, నా కూతురికి పెళ్లి కావాలి, మా ఆయనకు మంచి ఉద్యోగం రావాలి, మేము ఒక ఇల్లు కట్టుకోవాలి, పిల్లల పెళ్ళిళ్ళు, ఇదే రోదా. సో అందుకని వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకోరు. ఓకే, సో వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్, వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్. వావ్. సో ఇలాగే చాలా మంది ఉంటారు తెలుసా అక్కడ. నాకు ఎవరు చెప్పారు తెలుసా, అది గుణాకర్ రెడ్డి చెప్పాడు. తనకి ఇలాగే అనమాట. కర్నూలు తను వెళ్ళేట, కొంచెం దూరం దాకా వెళ్ళేట. అక్కడే వేరే దారి ఉందంట, ఆ దారిలో అలా దూరం వెళ్ళిపోయట. అక్కడ యోగులు లైట్ ఫామ్లో కనపడతారట, మామూలుగా కనపడరు. లైట్స్ లాగా బయట వస్తాయట అంతే. మనం ఇలా కన్ను తిప్పి చూసే లోపల అది మాయమైపోతుంది. అలా నాకు చాలా ఎక్స్పీరియన్స్లు అయ్యాయి ఇక్కడ ఈ టూర్లో. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఓకే ఓకే, ఏ ప్లేసెస్లో మేడం? ముఖ్యంగా నాకు బద్రీలో, కేదార్లో కూడా. అచ్చా, కేదార్లో కూడా జరిగింది ఇది. కేదార్నాథ్ పైన కొండ మీదకి వెళ్ళాను కదా, నేను కూర్చున్నాను, ఒకదాన్ని కూర్చున్నాను, పక్కన ఒక లైట్ ఉందని తెలుసు, కానీ అనిపించింది, ఫీల్ అయ్యా. మనకి పక్కన ఒక లైట్ ఉంటే మనకి తెలియదు, తెలుస్తుంది. ఇలా తిరిగి చూసేసరికి అక్కడే ఉండదు. అలాగే ఎన్నిసార్లు అనేటి కొండపైన. అంటే మీరు ఫస్ట్ నేను వాళ్ళందరినీ పడుకోబెట్టేసి నీ కొండ మీదకి వెళ్ళాను చెప్పాను, కాసేపు 1 hour కూర్చొని వచ్చాను అక్కడ. ఓకే ఓకే, లైట్ ఫామ్స్లో మాస్టర్స్ కనిపించారు నాకు. మేబీ ది గైడెడ్ మీ. అండ్ బద్రీలో కూడా అంతే. ఎప్పుడు నేను ఒకదాన్ని అలా రోడ్డు మీదకి వెళ్ళిపోతూ ఉండేదాన్ని. ఒక చోట కొంచెం మూలకి వెళ్ళిపోయాను, రోడ్డు కాకుండా అది ఇంకా వేరే రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది అది. అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాను అనే సంగతి ఆలోచించడానికి కాసేపు ఒక రాయి మీద కూర్చున్నాను, అక్కడ కనిపించింది. డే టైంలోనే. ఓకే ఓకే, ఇది ఇంతకుముందు రోజేమో కొండ దగ్గర నైట్, ఇంతకుముందు అది కూడా ఈవినింగే. డే టైమే అది కూడా డే టైమే. ఓకే, ప్యూర్ లైట్, అది వైట్ లైట్. లైట్ కనపడింది, ఇట్లా తిరిగి చూస్తే అది లేదు, ఇటు తిరిగి చూస్తే అది లేదు. అలాగా చాలాసార్లు జరిగింది నాకు. అప్పుడు గుణాకర్ చెప్పాక అనిపించింది. ఓకే, నా తర్వాత వెళ్ళాడు తను, నేను వెళ్ళిన తర్వాత వెళ్ళాడు. అప్పుడు తనకి అలా అనిపించింది. అప్పుడు అనుకున్నాను, ఓహో వీళ్ళు మనకు కనబడరు, ఎందుకంటే మన ఎనర్జీ సరిపోదు చూసేదానికి. నీకు నేను చెప్పాను కదా, కేదార్నాథ్లో కూడా ఒక లైట్ ఫామ్లో వచ్చిందని. అవును అవును, ఆ లింగం మీద తర్వాత లింగం ఫామ్ అయింది ధ్యానంలో లైట్ ఫామ్లో కనిపించింది. కానీ నేను ఫిజికల్ ఐస్తోనే ఐ కుడ్ ఫీల్ దట్ ఒక లైట్ ఇక్కడ ఉంది. ఓకే, చాలా అద్భుతాలు జరుగుతాయమ్మా అక్కడ. కానీ ఒక డెడికేషన్తో వెళ్ళాలి, ఓపెన్గా వెళ్ళాలి. సో మన ఓన్ మైండ్ పక్కన పెట్టేయాలి, లాజికల్ మైండ్ పక్క పెట్టాలి. లాజిక్ ఉందంటే నువ్వు ఏమీ చూడలేవు. ఓకే, సో నాకేం లాజిక్ లేదు, నాకు అసలు బ్రెయినే లేదు. లాజిక్ సంగతి దేవుడు ఎరుగు. ఓపెన్గా ఉన్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నేచర్తో సింక్ అయిపోయారు, కంప్లీట్గా కనెక్ట్ అయిపోతాను. సో ఇలాగా మీరు ఎక్కడ మెడిటేషన్లో కూర్చొని ఉన్నా కూడా ఇటువంటి జరిగేవి, లైట్స్ కనపడడం అదే. అవును, ఓకే ఓకే, జరిగింది. ఎక్కువ మెడిటేషన్ చేసేదాన్ని, ఎందుకంటే దేవభూమి. అక్కడ ధ్యానం చేస్తే
నిజంగానే ఇప్పుడు వీళ్ళంతా దేవభూమిలో మనం ఈ లైట్స్ అన్నీ కనిపించింది ఆ దేవభూమిలోనే మనకి. మరి అక్కడి నుంచి అక్కడే కదా కనపడింది నాకు ఈ లైట్ ఫామ్స్ అన్నీ. ఓకే. అద్భుతాలు. సో మేడం ఈ యొక్క టూర్ ఈ కేదార్నాథ్, గంగోత్రి అండ్ బద్రీనాథ్ ఇవంతా కూడా ఒక క్లైమాక్స్కి వచ్చినట్టుంది మేడం. క్లైమాక్స్కి వచ్చేసింది, కిందకి దిగిపోయాము. ఓకే. ఇంకా దిగిపోయి అక్కడి నుంచి అక్కడ మనం ఉత్తరకాశీలో కదా హైర్ చేసుకున్నాము, ఢిల్లీ దాకా దింపాడు. ఓకే. ఢిల్లీలో మీ ఇద్దరం నేను మా ఇంకో అక్క ట్రైన్ పట్టుకున్నాము. ఏసీ కంపార్ట్మెంట్ తీసుకున్నాం చక్కగా చల్లగా. వాళ్ళిద్దరేమో అహ్మదాబాద్ వెళ్ళిపోయారు. ఓకే. మీ ఇద్దరం ఇటు హైదరాబాద్. ఓకే. అది స్టోరీ. సో ఢిల్లీ ఇంకా మళ్ళీ మధ్యలో అక్కడ ఏమి లేదు, ఇంకా అలసిపోయి ఉన్నాం. అదైతే ఫుల్ వెళ్ళంగానే పడకేసేసింది ఇంకా మా అక్క. అదే హైదరాబాద్ కదా మేడం ఊర్మిళ గారు? హైదరాబాద్. ఓకే. ఓకే. సో మేడం ఈ కంప్లీట్ ఈ టూర్లో నాకు అనిపించిన బాగా వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్స్ అంటే మీరు మార్నింగ్ లేచి ఆ మంచుకొండ పర్వతం చూసినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు చాలా లైవ్గా ఉండేది. చిన్న పిల్లలమ్మా, బేబీస్ ఉంటారు, కొత్త బొమ్మ తెస్తే ఎంత ఎగ్జైట్మెంట్తో చూస్తాం. దట్ వాజ్ మీ దేర్. ఓకే. అండ్ గైడ్స్ ఎక్కడ చూసినా మీకు ఆ లైట్ ఫామ్లో మాస్టర్స్ లైట్ ఫామ్లో ఎప్పుడూ నన్ను నిజంగా అలా ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి తెలిసేమో నేను ఇలా వెళ్ళిపోతుంటానని, కొండలు ఎక్కేస్తుంటాను. ఓకే. అంటే మీరు ఎక్కువ అప్పటి వరకు మేబీ వెళ్ళింది మన పిఎస్ఎం గ్రూప్తో గ్రూప్స్తో ఎక్కువగా ఇలా వెళ్ళేవారు. బట్ ఇది ఎక్స్టెన్సివ్. ఈ అమర్నాథ్ కూడా అంతకుముందు ఫస్ట్ టైం అమ్మా నేను హిమాలయాస్ చూడడం. ఓకే. మన కేశవరాజు గారు అది తర్వాత ఇప్పుడు మా అక్కతో వెళ్ళింది ఫస్ట్. ఓకే. ఇక్కడికి వెళ్ళింది ఫస్ట్ నేను హిమాలయాస్కి వెళ్ళింది అదే. ఓకే. ఎక్కడి నుంచి కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్కి వెళ్ళాలి కదా, అదే కార్లో తిరుగుతున్నాం. నేను వాడితో డ్రైవర్తో ఉన్నా, ఏంటి ఒకటే కొండ చుట్టూ తిరుగుతున్నావు, ఏమన్నా రోడ్డు కూడా ఉందా ఇక్కడ అని. ఒకటే కొండలు ఉన్నాయి, ఒకటే చోట ఏమన్నా తిరుగుతున్నాయి, ఒకసారి చెక్ చేసుకో. हम एक ही पहाड़ में घूम रहे क्या, कितना दूर चलो तो भी रास्ता ख़त्म ही नहीं हो रहा अरे. ओके. नहीं माता जी, ऐसा नहीं, आपको ऐसा लगता है. అక్కడ మాతాజీ అనేది ఊతపదం మేడం. ఒక రెస్పెక్ట్ తోటి అందరినీ అలాగ పిలుస్తారు. ఓకే. అండ్ ఈ టూర్లో మళ్ళీ మీరు ఆ కర్నూలు గురూజీ గారిని కలవడం మెయిన్ హైలైట్. అది మెయిన్. అండ్ మీ యొక్క ఆ బ్యాంబూ హౌస్ పక్కన, దట్ వాజ్ సో బ్యూటిఫుల్. నిజంగా ఎప్పుడన్నా అక్కడికి మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది, అంత బాగుంది. దారిలో ఒకటి కనపడింది, మెల్లగా ఎంటర్ అయ్యాం, చూస్తే అక్కడ రూమ్స్ ఖాళీగా ఉన్నాయి, యూ కెన్ స్టే అని వాళ్ళు చెప్పారు. పక్కా వెజిటేరియన్ దొరుకుతుందని చెప్పారు. ఇంకేం కావాలి మనకి. ఓకే. అందులో అలసిపోయి ఉన్నామేమో, వెంటనే ఒప్పేసుకొని మా బావగారికి చెప్పి మా అక్క వెంటనే తీసేసుకొని, అందులో మాకు వచ్చిన కాటేజ్ జస్ట్ పక్కన అన్నది గంగా పక్కన ఇది. అక్కడందరూ అంతే గంగమ్మ అంటారు కానీ గంగా అనరు. గంగామయ్య. చిన్న కుర్రాడి దగ్గర నుంచి తెలుసా,
నేను రిషికేష్కి వెళ్ళాను కదా, ఏది మన ధ్యాన చక్రం ఏదో అయింది కదా, అవునవును. కుంభ ధ్యాన కుంభ. దానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పతంగులు ఎగిరేస్తుంటే ఒక పతంగ వెళ్ళి గంగలో పడింది. పడితే ఆ కుర్రాడు అన్నాడు, మేరా పతంగ గంగమయ్యా లేకేగా. ఎంత ముచ్చటేసిందో ఆ పిల్లల భావాలు. గంగమయ్య అంటే ఎంత రెస్పెక్ట్తో మాట్లాడతారో చూడు. గ్రేట్ బీయింగ్, ఎగ్జిస్టింగ్. అదేదో నదిలాగా చూడరు వాళ్ళు. ఓకే, నాకు అది చాలా నచ్చింది. అక్కడ చిన్న అబ్బాయి, చిన్న పిల్లాడు పతంగులు ఎగిరేస్తూ గంగా मैया లేకేగా మేర పతంగ్ మేరకు దూసరా పతంగ్ లేదో. సో మీకు సో రెగ్యులర్గా ఇలా ధ్యాన కుంభకు వెళ్ళినప్పుడు కూడా సో గంగాదేవితో అటాచ్మెంట్ ఎక్కువ మేడం మీకు? చాలా అటాచ్మెంట్ ఎక్కువ. నేను అంతకుముందు కూడా చెప్పాను కదా, రిషికేష్కి వెళ్ళి 7-8 గంటలు ధ్యానం చేశానని, నదిలో కూర్చుని. అవునవును, గంగలోనే. అది కూడా అది ఎప్పుడు మేడం? అది డెహ్రాడూన్కి వెళ్ళాను, మా లలిత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 1 month అక్కడ ఉండిపోయాను. కరెక్ట్, ఎస్, గుర్తొచ్చింది, ఎస్. సో అప్పుడు నాకు ట్రాన్స్ఫార్మేషన్ స్టార్ట్ అయింది నాలో. 8 గంటలు కూర్చుని అప్పటి నుంచి నాకు ట్రాన్స్ఫార్మేషన్ నాలో మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ కదా, ఓవర్ నైట్ అవ్వదు ఏదీను. ఓకే, స్టెప్ బై స్టెప్ అయింది. సో ఈ కంప్లీట్ ఈ జర్నీ మేడం గంగామాతో ఫస్ట్ చూసింది ఎప్పుడు మేడం? ఈ టూర్ ద్వారానేనా? అంతే. ఈ టూర్ తర్వాతనే ఆ 8 hours మెడిటేషన్ మీకు? ఎస్. టూర్ తర్వాత కాదు, టూర్ కంటే ముందరే అనుకుంటా. టూర్ కంటే ముందర కాదు, తర్వాతే. తర్వాతే. సో తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చూడు, నదిని మనం నీళ్ళలాగా చూడకూడదు. అది ఎన్నో హర్బ్స్, మినరల్స్ అవన్నీ జత చేసుకొని ఎంతో కిందికి వస్తుంది మన కోసం. అది ఎండిపోయే నది కాదు, అది ఎవర్ ఫ్లోయింగ్. అది హీలింగ్ వాటర్ అది. సో దాన్ని మనం ఎలాగ ఒక భక్తిగా దాన్ని చూడాలి తప్ప, ఎప్పుడైతే భక్తిగా చూస్తామో అప్పుడే మనకు అన్నీ వస్తాయి తప్ప, ఏదో నీళ్ళలాగా ఏదో గంగలాగా. ఆ గంగ ఓకే, చాలామందికి భక్తి ఉంటుంది, అది నేను నమ్ముతాను, ఉంటుంది, కరెక్టే. కానీ ఆ భక్తిలో ఆ భావన రాదు, ఆ రెస్పెక్ట్ రాదు. రెస్పెక్ట్ ఉంటుంది, కానీ ఆ రెస్పెక్ట్కి ఈ రెస్పెక్ట్కి చాలా తేడా ఉంది, అంతరం ఉంది. అది ఒక దేవుడు, అదొక గంగ. ఆ భగీరథుడు కిందకి తీసుకొచ్చాడు, శివుడు కైలాసం నుంచి వచ్చి ఆ విధంగా వాళ్ళు చూస్తారే తప్ప, గంగ నేను ఎత్తి మీద పెట్టుకున్నాడు శివుడు, ఈ విధంగా చూస్తారే తప్ప అలా కాదు. గంగా ఈజ్ డిఫరెంట్. ఇట్స్ ఎ బీయింగ్, ఇట్స్ ఎ ఎగ్జిస్టింగ్. ఓకే. ఇప్పుడు సీతాదేవి ఎలాగైతే గోదావరితో మాట్లాడడం మొదలెట్టింది, గంగతో మాట్లాడచ్చు మనం. అంతేగాని దానికి హారతులు ఇచ్చి పూజలు చేస్తే కాదు. యు కమ్యూనికేట్ విత్ ఇట్. ఇట్ విల్ రెస్పాండ్ టు యువర్ థింగ్స్, వాట్ ఎవర్ యు ఆర్ ఫీలింగ్. మనకు కనపడే ఎగ్జిస్టింగ్ గాడ్. ఓకే, అది చేయాలి. కానీ నేను చూస్తాను చాలామంది కుంకుమ పసుపు తెస్తారు ఆటోమేటిక్గా, మెకానికల్గా. నేను ఆ రాళ్ళు పడేసాడని నేను ఇందాక ఎపిసోడ్లో చెప్పాను, లాస్ట్ ఎపిసోడ్లో. అలా రాళ్ళు పడేసినట్టు కాదు. పూజ చేసినప్పుడు గంగా పూజ చేస్తారు, భక్తితో చేస్తారు. బట్ ఆ భక్తిలో స్వలాభాలు ఉంటాయి. ఓకే, కుంకుమ హారతులు ఇచ్చేసి అయిపోయింది అన్నమాట. ఆ భక్తి డిఫరెంట్, అది డిఫరెంట్ అది. ఓకే, బాగుంది మేడం. ఓవరాల్ కంప్లీట్గా ఈ ట్రిప్తో గంగని మనం చూడాల్సిన విధానం ఇది
and a great message. So we can communicate. We can communicate. We have to communicate. We have to communicate, yes. It is not just water. And just river. కాదు. నేను నిజంగా ఈ మాటలో ప్రణీత అక్క వింటే మటుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మేడం. ఎందుకంటే స్వాగ్ అని చెప్పి సేవ్ వాటర్ అండ్ గో గ్రీన్ ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొని ఇప్పుడు ఇనిషియేట్ చేస్తున్నారు కాబట్టి ఆ వాటర్ గంగా అనే అంటే ఒక ప్యూరిటీతో చూడడం. ఎస్, ఎట్లా అంటే మన బాడీలో కూడా 75% వాటర్ ఉంటుంది. ఆ వాటర్ని చూసేసరికి మనం ఎందుకు వెళ్ళి పరిగెత్తుదాం? బికాజ్ ఈ లోపల ఉన్న వాటర్ ఆ వాటర్తో కమ్యూనికేట్ చేస్తుంది. అర్థమైందా నీకు? మన బాడీలో ఉన్న వాటర్ మనం చెయ్యము, కానీ మన బాడీలో ఉన్న వాటర్ ఎలిమెంట్ ఉంటుంది చూసావా, ఆ వాటర్ ఎలిమెంట్ ఆ ఎలిమెంట్తో కమ్యూనికేట్ చేస్తుంది. అందుకే వి గో ఆఫ్టర్ రివర్స్ అండ్ వాటర్. అది చూడంగానే ఒక విధమైన హాయిగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. నీళ్ళని చూడంగానే మురిసిపోతాం. ఓకే, దట్ ఈస్ వై. ఈ పాయింట్ చాలా బాగుంది మేడం. మన బాడీలో ఉండే 75% వాటర్ కాబట్టి సో దట్ విల్ రెస్పాండ్. నువ్వు కొంచెం దానికి మన 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 వైపు నుంచి కూడా ఎడిషన్ ఇచ్చామనుకో, ఇంకా అప్పుడు ఈజీగా మర్చి అయిపోతాం. ఈజీగా మనం దాంతో కమ్యూనికేట్ చేయొచ్చు. ఓకే, మనలో ఉన్న ఎలిమెంటే అది. ఆ ఎలిమెంట్ని కొంచెం మనం బయటికి తీసుకొచ్చి మన యొక్క ఇది హార్ట్ని కూడా కలిపామనుకో అయిపోయా. అండ్ మనం ఎక్కువ వాటర్ తీసుకోవడం కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు కదా మేడం. వీ హ్యావ్ టు హ్యావ్ మోర్ వాటర్. మోర్ వాటర్. మరి బ్రెయిన్లో ఇక్కడ తలలో ఎంత వాటర్ ఉంటుంది? బ్రెయిన్లో చాలా వాటర్ ఉంటుంది. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క స్వర్ణామృతంలో సో కేదార్నాథ్ కానీ, రిషికేష్, బద్రీనాథ్, గంగోత్రి, మొత్తం గంగాదేవి యాత్ర అంతా కూడా, ఈ యాత్రలో ఎక్కడికి వెళ్ళినా సరే సో గంగాదేవి మనతో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఈ ట్రావెల్ అంతా కూడా మనం గంగామాతో ట్రావెల్ చేస్తున్నట్టే. అండ్ చివరిలో ఆ ఒక్క గంగామాకి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక భక్తిభావంతో, ఒక రిచువల్స్తో కూడిన ఒక భక్తిభావం కాకుండా ఒక యూనివర్స్ నుంచి వచ్చిన ఒక ఎగ్జిస్టింగ్ గాడ్ మన ఎర్త్లో ఉంటున్నారు అనే అటువంటి ఒక రెస్పెక్ట్తో కూడిన ఒక కమ్యూనికేషన్ మనం చేస్తూ ఉండాలి ఆ గంగామాతో అనే ఒక గ్రేట్ మెసేజ్ ఈ కంప్లీట్ ఈ యాత్ర ద్వారా సో మేడం ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ ఎక్స్పీరియన్స్ని కంప్లీట్గా ఒక మెసేజ్ ద్వారా ఈరోజు మనకు స్వర్ణామృతంలో ఇవ్వడం అనేది నిజంగా మనం అందరం చేసుకున్న ఒక గొప్ప అదృష్టం. అండ్ మన బాడీలో ఎంతో ఎక్కువ శాతం మనం వాటరే ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఒక గంగామాతో కమ్యూనికేట్ చేసినప్పుడు ఇమీడియట్గా మనమే రెస్పాండ్ అవుతాం అక్కడికి. సో వీ బికమ్ దాట్. అండ్ ఎక్కువగా మన లోపల ఎప్పుడు ఎక్కువ వాటర్ తీసుకోవాలి, అది అందరికీ తెలిసిందే. అట్ సేమ్ టైం మళ్ళీ అందరికీ గుర్తు చేశారు, వీ హ్యావ్ టు హ్యావ్ మోర్ వాటర్ అండ్ వీ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ వాటర్. అండ్ ఎంతో రీసెర్చ్ కూడా ఈ వాటర్ పైన జరిగింది. మనం ఎప్పుడైతే వాటికి ఒక రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు వాటి యొక్క మొత్తం కళలు ఎలా రూపాంతరం ఎలా మారుతూ ఉంది. ఎన్నో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా వాటి ఫోటోగ్రాఫ్స్ అన్న తీసి ఎగ్జిబిట్ చేయడం, చాలాసార్లు స్పిరిచువల్ ఇండియాలో కూడా ఆర్టికల్స్ వచ్చింది. సో మన రియాక్షన్ బట్టి ఆ వాటర్ ఎలాగా మార్పు చెందుతూ ఉంది, వాటి రియాక్షన్. సో మనం ఒక ప్రేమభావం, ఒక రెస్పెక్ట్తో చేసినప్పుడు ఆ వాటర్లో ఉన్న ఆ ఎనర్జీ ఎలా మారుతూ ఉంది అంతా కూడా చాలా సైంటిఫిక్గా కూడా ఎంతో ప్రూవ్ అయ్యాయి.
అండ్ ఈ యొక్క ఎపిసోడ్లో మళ్ళీ అవన్నీ కూడా మనకి గుర్తు చేసి ఒక డివినిటీతో కూడిన ఫీల్ మనందరిలో కూడా ఈరోజు పత్రి మేడం గారు తీసుకొచ్చారు. నిజంగా ఈ యాత్ర ద్వారా సో పత్రి మేడం గారు ఎన్నో ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఆ ప్లేసెస్లో ఉన్న ఒక ప్రాముఖ్యత, ఆ నేచర్ యొక్క అందాలు, ఆ యొక్క హిమాలయ పర్వతాలు, వాటన్నిటినీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించడమే కాకుండా వాటిలో ఉన్న ఒక మెసేజ్ అంతా కూడా మనందరిలో నింపి మనందరం కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్నట్టుగా చాలా క్లుప్తంగా అండ్ ఎంతో మెసేజ్తో కూడిన ఈ అనుభవాలు మనందరినీ మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంతగానో ముందుకు తీసుకెళ్తుంది. అండ్ ఈ సందర్భంగా సో పత్రి మేడంకి నిజంగా ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే. అండ్ చాలా ఓపికగా ప్రతి అంశం కూడా చెబుతూ మనందరికీ ఈ యొక్క స్వర్ణామృతంలో ఇన్ని విషయాలు చెప్పినందుకు అండ్ ఇంత గొప్పటి ప్రోగ్రామ్ని టెలికాస్ట్ చేస్తున్న మన పిఎంసి యాజమాన్యం అంతటి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్. Patri Madam and myself Chandu from Pyramid Valley International. Thank you.